మీరు చూస్తున్నారు తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ మా ఛానల్ ద్వారా డిఎస్సి వాళ్ళకి, టెట్ వాళ్ళకి, అదేవిధంగా 10th క్లాస్ వాళ్ళకి సంబంధించిన వీడియోస్ తయారు చేయడం జరుగుతుంది. సో కేవలం క్లాసెసే కాదు, వీడియోసే కాదు, వీడియోస్తో పాటు మీకు డైలీ ఎగ్జామ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. సో మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని ఎప్పుడు చూస్తూనే ఉండండి. సో ఇక లెసన్లోకి వెళ్దాం. మన టెక్స్ట్ బుక్ లో ఏముందో ప్రతి పాయింట్ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో టెక్స్ట్ బుక్ లో చూసినట్లయితే మొదట ప్రారంభంలో మెరుపులు, పిడుగులకు సంబంధించినటువంటి కొంత సమాచారం ఇవ్వడం జరిగింది. అసలు మెరుపు అంటే ఎలా వస్తుంది అని చెప్తూ మొదట ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. అంటే మేఘాలు మనకి వర్షాకాలంలో వచ్చేటప్పుడు మేఘాలు అనేవి ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి కదలడం జరుగుతూ ఉంటుంది. ఈ కదిలే మేఘాలు అనేవి వాతావరణంలోని వాయువులతో కొంత ఘర్షణకు గురవడం అనేది జరుగుతుంది. ఘర్షణ గురయ్యేటప్పుడు అవి కొంత ఆవేశాన్ని పొందడం జరుగుతుంది. ఇలా విరుద్ధ ఆవేశాలు ఉండేటటువంటి రెండు మేఘాలు అనేవి ఒకదానితో ఒకటి సమీపానికి చేరుకునేటప్పుడు వాటి యొక్క విద్యుత్తుని ఉత్సర్గాన్ని కలిగించడం జరుగుతుంది. పరస్పరంగా మనకి మెరుపులు రావడం అనేది జరుగుతుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఈ మేఘాలు అనేవి తమ విద్యుదావేశాన్ని నేరుగా నేలతో ఉత్సర్గం చేయడం అనేది జరుగుతుంది. అప్పుడు మనకి పిడుగుల రూపంలో కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇక మన పాఠ్యపుస్తకంలోకి వెళ్ళినట్టయితే కృత్యం 1లో మనకి ఏం చెప్పడం జరుగుతుందంటే విద్యుత్ వాహకం అంటే ఏమిటి, అసలు విద్యుత్ వనరు అంటే ఏమిటి గురించి చెప్పడం జరుగుతుంది. సో ఒక సింపుల్ వలయం తీసుకోమన్నాడు. సో ఒక ప్రారంభ స్థాయిలో ఉండేటటువంటి ఒక విద్యుత్ వలయాన్ని తీసుకొని ఆ విద్యుత్ వలయాన్ని ఒక బ్యాటరీకి మనకి అనుసంధానం చేయమన్నాడు. సో ఇలా అనుసంధానం చేసిన తర్వాత టాప్ కి ఎప్పుడైతే మనం క్లోజ్ చేస్తామో అక్కడ ఉండే బల్బ్ అనేది వెలగడం అనేది గమనిస్తాము అని చెప్పడం జరిగింది. సో సాధారణ వలయంలో ఇది జరుగుతుంది. అయితే ఇదే కృత్యాన్ని బ్యాటరీని తొలగించి చేయమని చెప్పడం జరుగుతుంది. అంటే బ్యాటరీని తీసేస్తే అక్కడ మనకి విద్యుత్ బల్బు వెలగడం అనేది జరగదు. అంటే విద్యుత్ అక్కడ ప్రసరింప చేయాలంటే ఖచ్చితంగా అక్కడ మనకి వలన అనేది ఉండాలి. అయితే ఇక్కడ వచ్చే రెండో ప్రశ్న ఏంటంటే ఈ ఏవైతే మనం కలిపామో ఈ లోహపు తీగల ద్వారా మనం కలుపుతాం సాధారణంగా, ఈ లోహపు తీగల ద్వారా విద్యుత్ ఎందుకు ప్రసరిస్తుంది, మిగతా వస్తువులు గుండా ఎందుకు ప్రసరించదు అనే ఒక ప్రశ్న ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సిన అవసరం ఒకటి ఉంది. వాహకం అంటే ఏమిటి, అవాహకం అంటే ఏమిటి? సో వాహకం అంటే తమ గుండా విద్యుత్తును ప్రసరింపజేసే వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని వాహకాలు అంటారు. తమ గుండా ఏవైతే విద్యుత్తును ప్రసరింపజేయవో వాటిని అవాహకాలు అంటారు. అయితే విద్యుత్ వాహకాలకి, అవాహకానికి, ఈ అవాహకాన్ని మనం బంధకం అని కూడా పిలుస్తాం. అయితే ఈ వాహకానికి, అవాహకానికి, విద్యుత్ బంధకానికి, వాహకానికి, బంధకానికి మధ్య వ్యత్యాసం ఏమైనా ఉందని చాలా కాలం శాస్త్రవేత్తలు పరిశోధన చేయడం జరిగింది. కానీ 19వ శతాబ్దంలో ఇద్దరు శాస్త్రవేత్తలు వీటికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ ఇవ్వడం అనేది మనకి జరగడం జరిగింది. వాళ్ళు ఎవరు కాదు, లోరెంజో అండ్ డ్రూడ్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు ఈ వాహకానికి, అవాహకు ఉండేటటువంటి వ్యత్యాసాన్ని మనకి చెప్పడం అనేది జరిగింది. అయితే వాహకానికి, అవాహకానికి వ్యత్యాసాన్ని వివరిస్తూ వీళ్ళు ఒక కొత్త ఒక పదాన్ని ప్రవేశపెట్టారు. దాన్నే లాటిస్. సో లాటిస్లు ఉంటే అది విద్యుత్ వాహకం అవుతుందని చెప్పడం జరిగింది. ఏంటి లాటిస్లు కొత్తగా వచ్చాయి అంటే, ఒక విద్యుత్ వాహకం తీసుకున్నట్లయితే ఏదైనా ఒక పదార్థం చూసినట్లయితే దాంట్లో అణువులు అనేవి దగ్గరగా అమరి ఉంటాయని మనకు తెలిసే ఉంటుంది. సో ఇదొక వాహకం తీసుకున్నాం. విద్యుత్ వాహకాన్ని తీసుకున్నట్లయితే వాహకంలో అణువులు అనేవి దగ్గరగా అమరి ఉండేటప్పుడు కూడాను ఆ అణువులోని చిట్ట చివరి ఉండేటటువంటి ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో అది స్వేచ్ఛగా దాని పక్కనే ఉండే మరో పరమాణువుతో తేలిగ్గా బదిలీ చేయగలుగుతుంది. ఇలా తన చిట్ట చివరి కక్షలో ఉండే ఎలక్ట్రాన్ ని స్వేచ్ఛగా పక్క పరమాణువుతో బదిలీ చేయించగలిగే లక్షణాన్ని కలిగి ఉండేటటువంటి అణువులనే మనం ఏమని చెప్తాము, లాటిస్ అంటాము అని ఆయన డిఫైన్ చేయడం జరిగింది. సో లాటిస్లు ఉంటే అది ఖచ్చితంగా వాహకంగా పనిచేస్తుంది. లాటిస్ అనేది లేకపోతే అది వాహకం కాదు. సో లాటిస్ అంటే ధనావేశం ఉండే అణువు అని చెప్పవచ్చు. ధనావేశ అణువుగా మనం చెప్పవచ్చు. ఎందుకు, ఒక ఎలక్ట్రాన్ అనేది బదిలీ చేయబడిందంటే ఖచ్చితంగా అది ధనావేశాన్ని పొందుతుంది. ఆ విధంగా ధనావేశ అణువులనే మనం లాటిస్ అంటాము అని చెప్పడం జరిగింది. అయితే ఈ లాటిస్లు అనేవి వాహకంలో ఉండేటప్పుడు, వలయంలో ఉండేటప్పుడు ఎలా అవి ప్రవర్తిస్తాయి, వలయంలో లేనప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తాయో ఒకసారి చూద్దాం. ఒక లాటిస్ లో తీసుకున్నట్లయితే, ఒక వాహకంలోని లాటిస్ లో మనం పరిశీలించినట్లయితే
వాహకములు అనేవి అణువులు అనేవి పక్క పక్కనే అమరి ఉంటాయని మనం గమనించాం. సో అణువులు అనేవి పక్క పక్కనే ఉండేటప్పుడు వాటిలో ఉండేటటువంటి చిట్ట చివరి ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో ఈ చిట్ట చివరి ఎలక్ట్రాన్ మనం ఏమంటాం? స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు అంటాం. చిట్ట చివరి కక్షలో ఏవైతే బదిలీలో సహాయం చేస్తాయో, అంటే పరమాణువులో ఉండేటటువంటి ఎలక్ట్రాన్ ని ఇంకో పరమాణువులోని ఎలక్ట్రాన్లను ఈజీగా బదిలీ చేయడానికి అనుకూలంగా ఉంటాయో ఆ చిట్ట చివరి ఎలక్ట్రాన్లే మనం ఏమంటాం? స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు అంటాం. స్వేచ్ఛ ఎలక్ట్రాన్లను ఇవ్వగలిగే అణువులను లాటిస్ అంటాము. ఈ విధంగా కూడా మనం చెప్పొచ్చు. ఈ స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు అనేవి వలయంలో లేనప్పుడు వాహకంలో ఏ విధంగా కదులుతూ ఉంటాయి అంటే అవి ర్యాండమ్ గా, అంటే తన ఆనుకుని ఉన్న పక్క పరమాణువుతో ఏ విధంగా అయినా సరే అవి షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది, బదిలీ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా అవి ఒక ఖచ్చితమైన క్రమాన్ని అనుసరించవు. వలయంలో లేనప్పుడు ఇలా స్వేచ్ఛ ఎలక్ట్రాన్లను లాటిస్లు అనేవి ఒక క్రమరహితంగా అవి బదిలీ చేయడం అనేది జరుగుతుంది. సో ఇలా క్రమరహితంగా బదిలీ చేస్తున్నప్పుడు వాటికి కొంత వేగం అనేది రావడం జరుగుతుంది. ఆ వేగాన్ని మనం ఇక్కడ అపసర వడి అని పిలుస్తాము. అపసర వడి. అపసర వడి అంటే స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు పొందే వడి అని చెప్పొచ్చు. అంటే వాహకంలో ఉండేటటువంటి స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు అనేవి నిరంతరము పక్క పరమాణువులతో అవి బదిలీ అవ్వడం వల్ల వారు పొందే వడిని మనం ఏమంటాం? అపసర వడి అంటాం. దీన్ని డ్రిఫ్ట్ వెలాసిటీ అని కూడా అని పిలుస్తాం. ఇంగ్లీష్ లో అయితే దీన్ని డ్రిఫ్ట్ వెలాసిటీ అంటాం. సో సింపుల్ గా వీడిగా రాస్తాం అనమాట. సో డ్రిఫ్ట్ వెలాసిటీ అంటాం. సో డ్రిఫ్ట్ వెలాసిటీ ఉండడం వల్లే, ఎలక్ట్రాన్ కదలిక పొందడం వల్లే మనకి అది వాహకంగా పనిచేస్తుంది అని అంటాం. అయితే ఇది ఇలా అపసర వడిని కలిగి ఉంటూ ఒక క్రమరహితమైన చలనం ఎప్పుడు కలిగి ఉంటుంది? వలయంలో లేనప్పుడు. అదే వలయంలో ఉండేటప్పుడు ఏ విధంగా, వలయంలో ఉండేటప్పుడు ఈ ఎలక్ట్రాన్లు అనేది ఏ విధంగా కదులుతూ ఉంటాయి? సో ఏదైనా ఒక వలయం తీసుకుందాం, ఈ వలయం యొక్క మధ్య క్రాస్ సెక్షన్ ఏరియా తీసుకుందాం. ఇందులో ఉండే ఎలక్ట్రాన్లు ఏ విధంగా కదులుతూ ఉంటాయి? ఎప్పుడైతే ఈ వలయంలోని మనం ఒక ఆవేశం ఉండేటటువంటి రెండు విద్యుత్ పలకాలను కలిపామనుకోండి, అంటే ఇటువైపు ఉండేది ఏంటిది? ధనాత్మక పలక. ఇక్కడ ఒక విషయం గుర్తించాలి. సో కెమిస్ట్రీలో మనం ధనాత్మకంగా ఉంటేదాన్ని క్యాటయాన్ అంటాం లేదా క్యాథోడ్ అంటాం. కానీ ఫిజిక్స్ లో ఈ ధనాత్మకాన్ని మనం ఆనోడ్ అంటాం. ఈ విషయం గుర్తుంచుకోండి. ఆనోడ్ అంటాం. రుణావేశాన్ని మనం ఏమంటాం అంటే క్యాథోడ్ అంటాం. సో ఫిజిక్స్ లో కెమిస్ట్రీలో చిన్న తేడా ఉంటుంది. సో రెండు చదివేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి. రుణాత్మకంగా ఉంటే దాన్ని, ఎప్పుడైతే వాహకాన్ని మనం ఒక వలయంలో ప్రవేశపెట్టామో ధనాత్మక ఉండేటటువంటి పలక అనేది అందులో ఉండే స్వేచ్ఛ ఎలక్ట్రాన్ల పైన కొంత బలాన్ని ప్రయోగించడం అనేది జరుగుతుంది. సో ఈ బలం అనేది ఆకర్షణ బలంగా వాటిపైన పనిచేయడం వల్ల అన్ని కూడాను ధనావేశ పలక వైపు కదలడం అనేది జరుగుతుంది ఇక్కడ. సో అన్ని కూడా ఒక క్రమమైన విధంగా, అంటే ఇప్పటి వరకు ర్యాండమ్ గా, అంటే ఒక క్రమరహితంగా కలిపినటువంటి ఎలక్ట్రాన్ అన్ని కూడాను ఒక క్రమంగా ఒకదాన్ని ఒకటి అనుసరిస్తూ ఒక క్రమమైన చలనాన్ని పొందడం అనేది జరుగుతుంది. ఈ విధంగా క్రమమైన చలనం పొందడం వల్ల ఏమవుతుందంటే విద్యుత్ అనేది ప్రసరించడం అనేది జరుగుతుంది. సో దీని ఆధారంగా మనం చెప్పొచ్చు ఆవేశాల క్రమ చలనంను మనం విద్యుత్ ప్రవాహం అని చెప్పొచ్చు. సో విద్యుత్ ప్రవాహం అంటే ఏంటి? ఆవేశాల క్రమచలనం. ఆవేశాలు అనేవి ఒక క్రమంగా చలించడం వల్ల మనకు విద్యుత్ ప్రసరిస్తుందని చెప్పవచ్చు. అయితే ఈ ఆవేశాన్ని మనం విద్యుత్ ప్రవాహాన్ని ఏ విధంగా మనం నిర్వచిస్తామంటే, ఏదైనా ఒక సెకండ్ కాలంలో ఏదైనా మధ్యఛేదం గుండా క్యూ కొంత ఆవేశం కానీ అక్కడ ఆ మధ్యఛేదాన్ని దాటినట్లయితే అక్కడ విద్యుత్ ప్రవాహం జరిగింది అని చెప్పొచ్చు. విద్యుత్ ప్రవాహం జరిగింది అని చెప్పొచ్చు. అంటే ఒక సెకండ్ కాలంలో ఏదైనా మధ్యఛేదం గుండా కొంత ఆవేశం అనేది బదిలీ అయితే అక్కడ విద్యుత్ ప్రవాహం జరిగిందంట. సో విద్యుత్ ప్రవాహాన్ని మనం ఏ విధంగా డిఫైన్ చేస్తాము అంటే, ఒక సెకండ్ కాలంలో లేదా టీ కాలంలో ఏదైనా మధ్యఛేదం గుండా క్యూ ఆవేశం
బదిలీ అయిన అక్కడి విద్యుత్ ప్రవాహం, అక్కడ విద్యుత్ ప్రవాహం ఏ విధంగా మెజర్ చేస్తాము. ఓకే, టీ కాలంలో ఏదైనా మధ్యఛేదం గుండా Q ఆవేశం బదిలీ అయితే అక్కడ విద్యుత్ ప్రవాహం ఐని ఈ విధంగా రాస్తాము, ఆవేశం బై కాలం. సో దీన్ని ఎలా రాస్తాం, Q/T గా రాస్తాం. సో ఫార్ములా ఏంటండి, I = Q/T. అయితే దీన్ని ఒక ప్రమాణంగా మనం చెప్పినట్లయితే ఒక కులుంబ్ ఆవేశం ఏదైనా మధ్యఛేదం గుండా 1 సెకను కాలంలో, ఒక కులుంబ్ ఆవేశం 1 సెకను కాలంలో ఏదైనా ఒక మధ్యఛేదాన్ని దాటితే అక్కడ ఉండే ప్రవాహం ఎంతంటే 1 ఆంపియర్ అంటాం. సో 1 సెకండ్ కాలంలో ఒక కులుంబ్ ఆవేశం అనేది ఏదైనా మధ్యఛేదం గుండా దాటుతున్నట్లయితే అక్కడ ఉండే విద్యుత్ ప్రవాహం ఎంతంటే 1 ఆంపియర్ అని చెప్తాం. ఈ ఆంపియర్ అనేది విద్యుత్ ప్రవాహానికి SI ప్రమాణాలుగా చెప్తాం. ఈ విధంగా మనం విద్యుత్ వాహకత్వాన్ని నిర్వచించవచ్చు. అయితే ఈ విద్యుత్ వాహకత్వాన్ని మనం రుజువు చేసేటప్పుడు అపసర వేడిని ఏ విధంగా కనుక్కుంటాము అనేది